దేవుని వాక్యంలో చూస్తే మనము తెలుసుకోవాలంట. ఏం తెలుసుకోవాలి అంటే 100వ కీర్తనలో ఒక మాట ఉంది, చూద్దాం. 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవుడే మనల్ని పుట్టించారు, మనల్ని తయారు చేసింది దేవుడే. ఆదికాండంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో దేవుడు మట్టిని తీసి రూపముగా చేసి, యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆమేన్. నరుడు జీవాత్మ. మట్టిలోకి దేవుడు జీవాత్మను పంపించాడు. మనము కీర్తన భాగంలో 119వ కీర్తనలో మనం చూస్తే నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదే 119వ కీర్తనలో ఇంకొక చోట కూడా ఏమని చెప్తారంటే, నీ వాక్యము నా పాదాలకి దీపముగా నా త్రోవకి వెలుగై ఉన్నది అని దేవుడు చెప్తారు. యేసయ్యే మనల్ని కలగజేశాడని, యేసయ్యే మనల్ని సృష్టింప చేశాడు అని, మనము ఆయన వారమని, ఆయన ప్రజలమని, ఆయన మేపు గొర్రెలమని చాలామంది తెలుసుకోవట్లేదు. 115వ కీర్తనలో 5వ వచనం నుంచి మనం చూస్తే కింద వచనాల వరకు మనం చూస్తే, వారి విగ్రహాలు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి కళ్ళుండి చూడవు, ముక్కులుండి వాసన చూడవు, కన్నులుండి చూడవు, చెవులున్నా వినవు, నోరు ఉంది కానీ మాట్లాడలేవు. వాటిని చేసేవారు, వాటి యందు నమ్మిక వారు కూడా వాటి వంటి వారై ఉన్నదని 115వ కీర్తన 5వ వచనంలో నుంచి చూస్తే అక్కడ లేఖన భాగంలో ఉంటుంది. చాలామంది దేవుడే మనల్ని పుట్టించాడని, మనల్ని సృష్టించాడని, మనము దేవుని బిడ్డలమని చాలామంది తెలుసుకోవట్లేదు. కానీ మనము తెలుసుకోవాలి, ఆయనే నిజమైన దేవుడు అని. యోహాను సువార్తలో మనం చూస్తే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు దేవుడై ఉన్నాడు. ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు ఈ స్తుతి అర్పణ కీర్తనలో దేవుడే మనల్ని సృష్టించాడు, ఆయన గురించి యెహోవాయే దేవుడని తెలుసుకోండి. యెహోవాయే దేవుడని ఎలా తెలుసుకోగలుగుతామంటే, దేవుడి గురించి తెలుసుకోవడానికి అడగాలి. లేఖన భాగంలో మనం చూస్తే మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో 7వ వచనంలో ఏముంటుందంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. మనం అడిగితేనే దేవుడి గురించి మనం తెలుసుకోగలుగుతాం. ఇంకా యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే, అక్కడ జ్ఞానము కొదువుగా ఉంటే జ్ఞానం గురించి అడగాలంట. ఇంకా సామెతల గ్రంథంలో మనం చూస్తే, జ్ఞానము లేని వారులారా జ్ఞానం ఎట్టిదైందో తెలుసుకోండి. ఇందాక మనం చదివిన 4వ కీర్తనలో కూడా ఏముంది, ఇందాక మనం చదువుకున్నాం, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడని తెలుసుకోవాలి. యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. జ్ఞానము లేకపోతే, జ్ఞానము లేని వారులారా జ్ఞానం ఎట్టిదైంది తెలుసుకోండి. తెలుసుకోవాలంటే దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తారు. చాలామంది అడుగుతూ ఉంటారు. ఏమడుగుతుంటారంటే, మన అవసరతల నిమిత్తం మనం అడుగుతూ ఉంటాం. అది సహజంగా. మనకి ఏదైనా అవసరత ఉందనుకోండి, మ్యారేజ్ కాలేదు, మ్యారేజ్ కావాలని అడుగుతాం. చదువుకుంటున్నటువంటి వారు, నేను ఎగ్జామ్ రాస్తున్నాను, మంచి మార్కులు కావాలని అడుగుతారు దేవుణ్ణి. కొంతమంది ఏం చేస్తారు, అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థత కోసం అడుగుతారు. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే, అవన్నిటికంటే ముఖ్యంగా దేవుని మనం ఏం అడగాలి, దేవుని గురించి తెలుసుకోవడానికి
దేవుణ్ణి మనం అడగాలి. దేవుడు చాలా సర్వశక్తి కలిగిన దేవుడు. అబ్రహాముతో దేవుడు ఏమంటాడు 17వ అధ్యాయంలో, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఇంకా యెహెజ్కేలు గ్రంథంలో నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏది లేదు అని చెప్తారు. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే 23వ అధ్యాయం 29వ వచనంలో, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అని దేవుడు చెప్తారు. నిజమే, దేవుని మాట చాలా శక్తివంతమైనది. బండను కూడా, బండ లాంటి హృదయాలను కూడా మెత్తన చేయగలుగుతుంది దేవుని మాట. 37వ యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఏముందంటే, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను అని దేవుడు చెప్తారు. రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని దేవుడు ఇస్తారంట. హల్లెలూయా చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ఎప్పుడు మనము నూతన హృదయాన్ని పొందుకుంటాం, ఎప్పుడు నూతన స్వభావాన్ని పొందుకుంటామంటే దేవుని మాటని గట్టిగా మనము హృదయంలో చేర్చుకోవాలి. చాలామంది హృదయంలోకి దేవుని మాటని చేర్చుకోలేరు, అంగీకరించరు. అంగీకరించడానికి దేవుని మాటలు వింటారు, కానీ వారి హృదయంలోనికి చేర్చుకొని అన్వయించుకోరు. దేవుణ్ణి అడగాలి. జ్ఞానం లేకపోతే జ్ఞానం గురించి అడగాలి. అవసరతలు ఉంటాయి ప్రతి ఒక్కరికి, అవసరతల గురించి కూడా అడగాలి. రెండవదిగా, నశించిపోతున్న ఆత్మలు చాలా ఉన్నాయి. చాలామంది నశించిపోతున్నారు. మనము దేవుణ్ణి తెలుసుకున్నాం, ఇతరులు నశించిపోతుంటే వారిని కూడా రక్షించే బాధ్యత మనపై ఉన్నది. హల్లెలూయా. దేవుని అంగీకరించినటువంటి వారు చాలామంది ఉన్నారు. వారికి దేవుడి గురించి ఖచ్చితంగా తెలియజేసే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మనము తప్పించబడ్డాం. ఇతరులు ముళ్ళ కంచెల్లో నశించిపోతున్న మార్గంలో వెళ్తున్నప్పుడు వారిని ఖచ్చితంగా దేవుని మార్గములో ఖచ్చితంగా నడిపించాలి. దేవుడు అదే చెప్తారు, ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం నాకు ఇష్టం లేదు అంటాడు దేవుడు. అందుకే దేవుని గురించి తెలుసుకోండి. రెండవదిగా, దేవుణ్ణి అడగండి. నశించిపోతున్న ఆత్మల గురించి అడగండి. జ్ఞానము కొదువుగా ఉంటే, యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 5-6 వచనాల్లో, జ్ఞానము కొదువుగా ఉంటే జ్ఞానమును అడగాలంట. ఇంకా మనము యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో కింద వచనంలో మనం చూస్తే జ్ఞానం గురించి స్పష్టంగా ఉంది. జ్ఞానం ఎటువంటిది అంటే, పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతో, మంచి మనసుతో. ఒకసారి చదవాలి. నిండుకొనినదంట పరలోక సంబంధమైన జ్ఞానం. జ్ఞానం గురించి అడగాలి దేవుణ్ణి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతనైనను వేషధారణైనను లేనిది ఉన్నది. ఇల్లు కట్టబడాలంటే జ్ఞానం అవసరం. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును 3 రాలు తన చేతులతోనే ఊడబెరుకును అని ఉండిద్ది. మనల్ని పుట్టించిన, మనల్ని సృష్టించిన, మనల్ని సృజింపజేసిన మన దేవుణ్ణి మనం చూడగలుగుతాం. ఎప్పుడు దేవుణ్ణి మనం చూడగలుగుతామంటే, దేవుని వెతికినప్పుడే, దేవుని సన్నిధిని వెతికినప్పుడే.